సీమోను గారు అంటున్న మాట, అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, మాకు ఒక్క చేప నేను కూడా పడలేదు, ఒక్క చేప కూడా చిక్కలేదు ప్రభువా అని ఎంతో ఆవేదన పడుతున్నాడు. అయినా నీ మాట చొప్పున మేము వల వేస్తాము అని ఆ వల తీసి నీటిలో వేయగా అనేకమైన విస్తారమైన చేపలు పడి ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో నీతో చెప్పవలసినటువంటి పాఠం ఏమిటంటే, నీవు ప్రభువు మాటను బట్టి కాక నీ సొంత నిర్ణయం ప్రకారంగా సాగిపోతున్నప్పుడు నీ జీవితంలో విజయముని చూడలేవు. చేరవలసిన గమ్యస్థానానికి నువ్వు నడిపించబడలేవు. ఓ సేవకుడా, ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఆధ్యాత్మిక జీవితంలో బలపడడానికి ఇష్టపడుతున్న నీవు నేను కూడా అనేక మార్లు చేరవలసిన గమ్యస్థానానికి మనం చేరట్లేదు అని అంటే మన సొంత నిర్ణయాలకి మనము ప్రాధాన్యత ఇస్తున్నామేమో. సీమోను పేతురు అంటున్నాడు, అయ్యా నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని వలలు వేసిన తర్వాత విస్తారమైన చేపలు పడి ఉన్నాయి. యేసయ్య మాట చొప్పున దేవుని యొక్క గ్రంథపు ప్రకారముగా మాట్లాడుతున్న మాట ప్రకారముగా నువ్వు దేవుని మాట విని దేవుని చూపించి లోబడినట్లయితే నీ జీవితంలో విస్తారమైన కార్యాలు నువ్వు చూస్తామని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను.